బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీలోకి చేరబోతున్నారనే ప్రచారం కొన్ని రోజులుగా జోరందుకుంది. అయితే ఈ విషయం పైన మల్లారెడ్డిని ప్రశ్నించినప్పుడు ఆయన మొహం చాటేశారు. మొన్నటికి మొన్న 2 రోజుల క్రితం మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కూడా బీజేపీ కార్యాలయం చేరుకున్నారు. ఎందుకు వచ్చారని అడిగినప్పుడు మా కాలేజ్, నేను ఒక ఎడ్యుకేషనిస్ట్, నేను కాలేజెస్ ఉన్నాయి, సో మా కాలేజ్ గూగుల్ ఏఐ క్యాంపస్ అయింది కాబట్టి మోదీ గారిని నమ్మని ఆహ్వానించాం, కాబట్టి ఆయన వస్తున్నారని బీజేపీ నాయకులను కూడా ఆహ్వానించడానికి, ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వెళ్ళారని చెప్పారు. సో మన కింద ఫోటోలో చూస్తున్నాం మల్లారెడ్డి కోడలు, మల్లారెడ్డి కుమారుడు, వీళ్ళంతా మోదీని కలిసి వచ్చారు. అయితే పార్టీ మార్పు పైన మల్లారెడ్డి పెట్టినటువంటి ఒక మీడియా సమావేశంలో మీరు బీజేపీకి వెళ్తున్నారని చెప్పి జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పకుండా మొహం చాటేశారు ఆయన. మొన్న ఇంటర్నల్ మీటింగ్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఇంటర్నల్ మీటింగ్లో పార్టీ ఆవిర్భవించి 26 సంవత్సరాలు పూర్తయిన తర్వాత తెలంగాణ భవన్కి వచ్చిన కేసీఆర్ మల్లారెడ్డికి క్లాస్ స్పీకర్ అట. పార్టీని పట్టించుకోవడం లేదు, జోకర్లా వ్యవహరిస్తున్నారంటూ మల్లారెడ్డికి క్లాస్ స్పీకర్ అట కేసీఆర్. మల్లారెడ్డిపై ఫైర్ అయ్యారు ఆయన. ఇక ఇటీవల ప్రధాని మోదీని కలిసింది మల్లారెడ్డి ఫ్యామిలీ. 2024లోనే బీజేపీ టికెట్ కోసం ట్రై చేశాము, కానీ టికెట్ ఇవ్వలేదంటూ ప్రీతిరెడ్డి మాట్లాడిన కొన్ని మాటలు కూడా వైరల్ అయ్యాయి. 2 పడవలపై మల్లారెడ్డి ఫ్యామిలీ ప్రయాణం చేస్తోంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే మల్లారెడ్డి ఫ్యామిలీ పైన ఆగ్రహంతో ఉన్నారు కేసీఆర్. సో మల్లారెడ్డి బీజేపీలోకి జంప్ అవ్వబోతున్నారు. గతంలో కూడా ఆయన టీడీపీలో ఉన్నారు. టీడీపీలోకి వచ్చింది పొలిటికల్ ఎంట్రీ అని టీడీపీలో నుంచి ఎంపీగా మల్కాజ్గిరి నుంచి గెలవడం. ఆ తర్వాత అనతి కాలంలోనే, చాలా తక్కువ కాలంలోనే బీఆర్ఎస్లోకి వచ్చేశారు. అప్పుడు టీఆర్ఎస్గా ఉండే, టీఆర్ఎస్లోకి వచ్చేసారు. టీఆర్ఎస్లోకి వచ్చినాక 2018 ముందస్తు ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు, మంత్రి పదవిలోకి తీసుకున్నారు. మళ్ళీ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. ఆ మధ్య బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారనేది ఇంటర్నల్గా పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. వేం నరేందర్ రెడ్డిని కలవడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం, మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి, మల్లారెడ్డి ఇద్దరు కలిసి వెళ్ళడం, డీకే శివకుమార్తో సైతం మల్లారెడ్డి భేటీ అవ్వడం, కాంగ్రెస్ పార్టీతో కలవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారనేది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి నో ఎంట్రీ బోర్డు పెట్టింది అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రేవంత్ రెడ్డి కానీ, వేం నరేందర్ రెడ్డి కానీ, డీకే శివకుమార్. బికాజ్ హైడ్రా ఉవ్వెత్తున ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అది. హైడ్రా మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి కాలేజ్, ఎర్నాటికల్ కాలేజ్కి నోటీసులు జారీ చేసింది, కూల్చివేతలు చేపట్టింది. వాటి నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేయడం కోసం ప్రయత్నాలు చేశారనే వర్తంగా కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ. అయితే ఆ సిచ్యువేషన్ నుంచి ఆయన కాంగ్రెస్లోకి వస్తే ఒక అవినీతి పరుడిని, భూకబ్జా కోరిని కాంగ్రెస్లోకి తీసుకున్నారనే పదం కాంగ్రెస్ పార్టీకి మూట కట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనుమతించలేదు, ఆయన కూడా రావడానికి అప్పుడు ఎగ్జైటింగ్గా ఉన్న అవకాశం దొరకలేదు. ఇప్పుడు బీజేపీ వైపు వెళ్ళాలనుకుంటున్నారైనా బీజేపీ వైపు అడుగులు కలుపుతున్నట్టు కనబడుతోంది. మల్లారెడ్డి కోడలతో కలిసి మోదీని కలవడం, మల్లారెడ్డి కోడలు కూడా గతంలో 2023లో లేదా 24 ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ రాలేదని చెప్పడం, ఇలా వరుసగా సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో మీరు బీజేపీలోకి వెళ్తున్నారట కదా అని మల్లారెడ్డిని జర్నలిస్ట్ అనే క్వశ్చన్కి ఆయన సమాధానం ఏంటో చూద్దాం. మల్లారెడ్డి బీజేపీ 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 మల్లారెడ్డి రైట్. మల్లారెడ్డి మీరు బీజేపీలోకి వెళ్తున్న ప్రచారం జరుగుతుంది, నిజమేనా అంటే లేదని చెప్పి ఆయన స్టైల్లో సెటైరికల్గా, లేకపోతే ఒక కామిక్ వేలోనే హే చిచి అన్నట్టుగా మైకిలు దూరం దొబ్బేశారు, ఆయన మైకిలు దూరం నెట్టేశారు. సో మల్లారెడ్డి నిజంగానే బీజేపీలోకి వెళ్తున్నారా? అసలు మల్లారెడ్డి వర్షన్ ఏంటి? పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఒక చిన్న షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.